ఇది నేల ఉసిరి ఆకులు ఇట్లా ఉంటాయి, ఇట్లా గింజలు ఉంటాయి అన్నమాట. ఇది స్కిన్ అలర్జీకి, ఎటువంటి స్కిన్ అలర్జీకి అయినా సరే బాగా పనిచేస్తుంది ఇది. ఇంకా దీంతో కామెర్లు అయితే పసరిస్తారు కదా, ఈ ఆకే కామెర్లకు కూడా ఈ ఆకుతోనే పసరిచ్చేది. ఏ మెడిసిన్ వాడకుండా కామెర్లు తగ్గిపోతాయి అసలు. అంటే లివర్ కూడా క్లీన్ అవుతుంది అనమాట. కామెర్లు తగ్గిపోయాక కూడా ఆకలి వేయటం కానీ ఇది చాలా బాగా పనిచేస్తుంది. ఇప్పుడు నేను చూపించే స్కిన్ అలర్జీ కూడా 100% అనమాట తగ్గిపోద్ది. ఇవి నేల ఉసిరి ఆకుని ఇలా ఒలిచిపెట్టుకోవాలి. ఇది గంధకం, ఆయుర్వేదిక్ షాపులో ఎక్కడైనా దొరుకుద్ది గంధకం. ఇది మంచి నువ్వుల నూనె. ఈ మూడు అనమాట కావాల్సినవి. వెయిట్ చూసుకుందాం. అంటే గంధకం ఒక వంతు అయితే 3 వంతులు నేల ఉసిరి ఆకేసుకోవాలి. ఇప్పుడు 0లో ఉందా ఇది? ఇప్పుడు గంధకం వెయిట్ చూస్తున్నా. నాన్న అయితే అందాజుగానే ఇచ్చేవారు. మీకు కొలతలు తెలియటం కోసం చెప్తున్నాము. 5.4 గ్రామ్స్ ఉంది కదా, ఆకు 16.2 గ్రామ్స్ తీసుకుంటే సరిపోద్ది. అయినా నేను కొంచెం ఎక్కువైనా పర్వాలేదని మొత్తం వేసేసాను. ఈ 3 కలిపి బఠానీ గింజంతా టాబ్లెట్ లాగా తీసుకోవాల్సి వస్తుంది. ఈ గంధకం అనేది మెడిసిన్ లాగానే పనిచేస్తుంది, కానీ ఏమి కాదు. ఇది కొన్ని వందల సంవత్సరాల నాటి వైద్యము. అయినా సరే మన బాడీలోకి 1 గ్రామే వెళ్తుంది. నిరభ్యంతరంగా వేసుకోవచ్చు, ఏమి కాదు. ఇప్పుడు ఈ రెండు మిక్సీకి వేసుకుందాం. అంటే వాటర్ వేయకుండా మిక్సీకి వేసుకోవాలన్నమాట. ఈ రెండు వేసేయమ్మా, మొత్తం మిక్సీకి వేసుకొని వస్తా. ఇట్లా మిక్సీకి వేసుకోవాలి మెత్తగా, వాటర్ వేయకుండా. ఇప్పుడు దీంట్లో నువ్వు నూనె కలుపుకొని అప్లై చేసుకోవాలి బాడీకి. ఎక్కడెక్కడ దురద ఉందో అదంతా అప్లై చేసుకోవాలి. ఇలా మొత్తం కలిపెట్టుకోవాలి. అంటే 3 days బాడీకి అప్లై చేసుకోవాలి. ఒకసారి కలిపెట్టుకుంటే 3 days ఉంటుంది, ఏం చెడిపోదు. మీకు అంతగా అయితే మూత పెట్టుకోండి ఏదైనా పడుతుందంటే. అప్పుడు నాన్న కొబ్బరి చెప్పులో కలిపించేవాడు అనమాట వేరే వాళ్ళకి, అందుకని నేను దాంట్లో చూపిస్తున్నా. మీరు గాజు గిన్నెలైనా పెట్టుకోవచ్చు. ఫస్ట్ డే ఇంత వేసుకోవాలన్నమాట. నోట్లో వేసుకొని నీళ్ళు తాగేసాలి. అంటే కడుపులోకి వెళ్ళాలి, తినాలి, ఏమి కాదు. వేసుకొని చూపించమ్మా. అట్లా వేసుకుని తాగలేదు, చూపించబోతాం. అదే ఏమి కాదు. ఫస్ట్ డే వేసుకొని పొద్దున్నే పరగడపన వేసుకొని ఇంకా బాడీకి అప్లై చేసుకోవాలన్నమాట. ఇది ఎక్కడెక్కడ మీకు దురద ఉందో మొత్తం అప్లై చేసుకొని కంపల్సరీగా ఎండలో ఉండాలి. 1 hour ఉంచుకోవాలి. 3 days ఇలాగే చేయాలన్నమాట. ఉదయం ఎండ మంచిది, మళ్ళీ మధ్యాహ్నం ఎండలో ఉన్నానుకో నీరసం వచ్చేస్తుంది. ఉదయం ఎండలో కంపల్సరీగా 1 hour ఉండాలి ఈ బాడీకి అప్లై చేసుకొని. ఫస్ట్ రోజు ఇది నోట్లోకి వేసుకున్నారు కదా, చెప్పమ్మా. ఫస్ట్ రోజు నోట్లోకి వేసుకుని తిన్నాం కదా కడుపులోకి. ఆ రోజంతా పులగమన్నం, అదే పప్పు బియ్యము పసుపు, పెసరపప్పు బియ్యము పసుపు వేసుకుని చేసుకోవాలి. ఉప్పు కూడా వేయకూడదు దాంట్లో. నెయ్యి వేసుకుని ఎన్నిసార్లు అయినా తినవచ్చు. ఆ పులగం వండుకున్నాక ఆ పులగంలో నెయ్యి వేసుకుని మాత్రమే తినాలి. ఇంకా ఏ కూరగాయలు, పచ్చళ్ళు, పెరుగు, మజ్జిగ ఏది వాడకూడదు ఆ రోజంతా. చెప్పమ్మా. మసాలా ఏమైనా తినొచ్చు. ఆ ఒక్కరోజే ఉదయం నుంచి నైట్ వరకు, అదే పడుకోబోయేంత వరకు ఇంకా వేరే ఏమి తినకూడదు. పళ్ళు ఇంకా ఏదే కానీ తినకూడదు అసలు. ఇంకా ఆ రోజు పులగం నెయ్యి వేసుకుని తినాలంతే. ఇంకా మరుసటి రోజు నార్మల్గా మనం ఎట్లా ఉంటాం అట్లా ఉండొచ్చు. ఆ ఒక్కరోజు మాత్రం అట్లా తినాలి. పులగం తినాలని చెప్పాం కదా, ఇట్లా పులగంలోకి అంటే ఇది పసుపు, బియ్యము, పెసరపప్పు, నీళ్లు వేసుకొని వండుకున్నది అంతే. దీంట్లో ఉప్పు కూడా వేయలేదు. ఇప్పుడు ఈ పులగం అన్నంలో ఇట్లా నెయ్యి వేసుకొని ఎంత కావాలంటే అంత తినాలంతే. ఇంకా ఏం వేసుకోకూడదు. ఈ అన్నాన్ని తినాలి. ఫస్ట్ రోజే ఎన్నిసార్లు అయినా తినొచ్చు, ఆకలి వేసినప్పుడల్లా తినొచ్చు. ఇట్లా అప్లై చేసుకోవాలన్నమాట. మీకు ఎక్కడెక్కడ అలర్జీ ఉందో, అంటే దురద ఉందో ఆ ప్లేస్ అంతా ఇట్లా అప్లై చేసుకోవాలి. 100% తగ్గిపోద్ది గజ్జి. మీరు ఎంతమంది దగ్గర చూపించుకున్నా, ఎన్ని మెడిసిన్ వాడినా, అంటే మెడిసిన్స్ అనేవి వాడినంత వరకు బాగుంటాయి, మళ్ళీ నార్మల్గా వచ్చేస్తుంది అనమాట. కానీ ఇది అప్లై చేయటం వల్ల తగ్గిపోవటం కాక మళ్ళీ రాదనమాట. మెయిన్ అది, మళ్ళీ గజ్జి అనేది రాదు అసలు. ఇంకా